హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిక్కుమరి కేఎన్సి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? సో ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ అండ్ పాలకూరతో టేస్టీ కర్రీ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. మరి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కట్ట కానీ 2 కట్టలు కానీ పాలకూర మనకి సరిపోతుంది. పాలకూరని నీట్గా క్లీన్ చేసుకొని కాడల భాగం ఒకవైపు కట్ చేసుకొని ఆకులను మాత్రం ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని రెండు సెపరేట్గా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 4 ఎగ్స్ని తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. ఈ విధంగా బీట్ చేసుకున్న తర్వాత మనం పాలకూర ఆకుల్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఆకుల్ని దీంట్లోకి వేసేసుకోవాలి. పాలకూర కాడలు ఉన్నాయి కదా, అవైతే పక్కకే ఉంచుకోవాలి. ఓన్లీ ఆకులు మాత్రం వేసుకొని ఈ విధంగా బీట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకుని ఈ విధంగా మొత్తం అప్లై చేసుకోవాలి ఆయిల్ని. దీంట్లోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసేసుకుని ఇలా దీన్ని హాట్ వాటర్లో ఒక స్టాండ్ పెట్టేసి ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి. చూడండి, ఇదైతే బాయిల్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పన్నీర్ ముక్కల్లాగా చక్కగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకుంటే మనకి సేమ్ పన్నీర్ ముక్కలు ఎలా ఉంటాయో ఆ విధంగా ఈ పీసెస్ అయితే ఉంటాయి అన్నమాట. చాలా ఈజీగానే మనకి వచ్చేస్తాయి. ఈ విధంగా ఎడ్జెస్ అన్నీ కూడా ఒకసారి తీసుకుంటే మనకి ఇవి పన్నీర్ ముక్కల్లాగా చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలన్నీ కూడాను. మనము ఈ వీటితో చక్కగా కర్రీ చేసుకోవచ్చు, లేదంటే పిల్లలకి లంచ్ బాక్స్కి ఫ్రైడ్ రైస్ కింద కూడా చేసి పెట్టవచ్చు, బాగుంటుంది. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఒక్కసారి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్ పాలకూర ముక్కలు ఉన్నాయి కదా, వీటిని జస్ట్ అలా కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. బాగా ఫ్రై ఏమీ అవనవసరం లేదు. కొంచెం ఇలా ఫ్రై చేసుకుని పెట్టుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇంకా ఇది స్టవ్ ఆపేసుకోవచ్చు. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి కొంచెం ఆవాలు జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు, అలాగే దీంట్లోకి 2 ఉల్లిపాయలు ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో నుంచి కొన్ని ఆనియన్స్ని మనం మిక్సీ జార్లోకి అయితే తీసుకుని పేస్ట్ చేసుకోవాలి. ఎందుకు అని అంటే గ్రేవీ కోసం అనమాట. గ్రేవీ కోసం మనం ఇంకా వేరే ఏమీ వాడము, ఓన్లీ ఈ ఆనియన్తోనే మొత్తం గ్రేవీ అయితే ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. మిగతా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి పాలకూర కాడలు కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. ఇది వేసుకుని ఒక 2 నిమిషాల పాటు మనం ఇలా వెయిట్ చేస్తే చక్కగా పాలకూర కూడా మగ్గిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. పాలకూర కూడా మగ్గిపోయిన తర్వాత కొన్ని ఆనియన్స్ అయితే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. ఈ కర్రీలో అదే గ్రేవీ కింద మనకి పనిచేస్తుంది అనమాట. ఇదంతా కూడా మొత్తం కలిపేసుకుని ఒకసారి మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు కుక్ అవనివ్వాలి. చూడండి, ఇప్పుడు ఇది మంచిగా కుక్ అయింది కదా, ఇది ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు సరిపడా కారం వేసుకోవాలి. ఇది కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. సో ఈ విధంగా కారం కూడా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని దీంట్లోకి కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక 2 మినిట్స్ పాటు కుక్ అవనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ పాలకూర ముక్కలు వేసేసి ఇంకో 2 నిమిషాల పాటు అయితే కుక్ అవనివ్వాలి. చూడండి, మనకి ఒక 2 మినిట్స్ తర్వాత కర్రీ అయితే ఇలా ఉంది. ఇది ఇంకొక నిమిషం పాటు ఉంచితే మనకి ఇంకొంచెం దగ్గర పడుతుంది అన్నమాట. ఒక నిమిషం వెయిట్ చేద్దాం.
ఒక్క నిమిషం తర్వాత చూడండి చక్కగా కర్రీ అంతా కూడా దగ్గరికి వచ్చేసి మనకు రెడీ అయిపోయింది. సో ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. ఇంకా చూసారు కదండి, టేస్టీగా ఎగ్ ఇంకా పాలకూరతో ఈ విధంగా కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. చాలామంది పిల్లలు ఆకుకూరలు అయితే తినరు కదా, మనం ఈ విధంగా చేసి పెడితే వాళ్ళు చక్కగా తినేస్తారనమాట. అంత బాగుంటుంది. సో మరి వీడియోనైతే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.